భారతదేశంలో పొడవైన చీకటి హైవేలు చాలా ఉన్నాయి. అక్కడ ట్రక్కర్లు రాత్రిపూట ధాబాలో ఆగినప్పుడు కేవలం టీ తాగడానికే కాదు, వాళ్ళు భయానక కథలు కూడా పంచుకుంటారు. ఈరోజు మనం వినబోయేది అలాంటి ఒళ్ళు గగురు పొడిచే కథే. అంటే కొన్ని విషయాలు బయటికి చెప్తారు, కాని కొన్ని ఎప్పటికీ చెప్పరు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కొన్ని రోడ్లుంటాయి. దట్టమైన పొగమంచులో ఏం దాగుందో ఎవ్వరికీ తెలీదు. డ్రైవర్లు కల్లారా కొన్ని భయంకరమైనవి చూస్తారు, కాని అన్నీ బయటికి చెప్పరు. కొన్ని రహస్యాలు ఆ రోడ్లమీదే శాశ్వతంగా ఉండిపోతాయి. మన కథలోకి వస్తే హీరో పేరు రాఘవ్ యాదవ్. 16 ఏళ్లుగా ట్రక్ నడుపుతున్నాడు. అంటే చాలా సీనియర్. ఈ రోడ్లన్నీ తనకి కొట్టిన పిండి అని ప్రతి మలుపు, ప్రతి గొయ్యి తెలుసని తెగ గర్వంగా చెప్పుకుంటాడు. అలాంటి ఒక రాత్రి కాన్పూర్ నుంచి లక్నోకి వెళ్తున్నాడు. అప్పుడే రాఘవ్ ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ తన జీవితాన్ని తలక్రిందులు చేయబోతోందని, ఒక భయంకరమైన అనుభవానికి నాంది పలకబోతోందని పాపం అతనికి తెలీదు. ఫోన్ చేసింది తన స్నేహితుడు ప్రమోద్. గొంతులో భయం స్పష్టంగా తెలుస్తోంది. ఏం చేసినా సరే బిటూర్ బైపాస్ మాత్రం తీసుకోవద్దు అని హెచ్చరిస్తున్నాడు. అక్కడ తను చూసిన భయానక అనుభవాన్ని చెప్తున్నాడు. కాని ఇటువైపు రాఘవ్ ఇవన్నీ ధాబాల్లో చెప్పుకునే కట్టుకథలనే కొట్టిపారేస్తున్నాడు. అంటే ఒకవైపు భయం, మరోవైపు లాజిక్, ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. కాని కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదు కదా. విధి మనకోసం వేరే ప్లాన్ వేసుంచుతుంది. ఆధునిక టెక్నాలజీ, అనుకోని పరిస్థితులు ఇవన్నీ కలిసి రాఘవ్ని ఒక కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఫ్రెండ్ హెచ్చరించిన మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. సరిగ్గా అదే టైంలో తన జీపీఎస్ ముందు హెవీ ట్రాఫిక్ ఉంది అని చూపిస్తూ తను ఏ దారినైతే వద్దనుకున్నాడో అదే బీటూర్ బైపాస్ వైపు దారి మళ్లించింది. చూశారా విధి విచిత్రం? ఓహ్, అరగంట టైం సేవ్ అవుతుంది కదా, ఈ దెయ్యం కథల కోసం నా పనిని ఎందుకు పాడు చేసుకోవాలి అని రాఘవ్ అనుకున్నాడు. పైకి చూస్తే ఇది చాలా లాజికల్ నిర్ణయమే. కాని ఆ నిర్ణయమే తన తలరాతను మార్చేస్తుందని అతనికి తెలీదు. అంతే, లారీని బైపాస్ వైపు తిప్పాడు. ఆ రోడ్డు చాలా ఇరుకుగా, పూర్తి నిశ్శబ్దంగా, దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంది. ఇంతలో రేడియోలో సడన్గా శబ్దం వచ్చి ఆగిపోయింది. ఇక అంతే, తన స్నేహుడు హెచ్చరించిన ఆ భయంకరమైన రోడ్డుమీద ఇప్పుడు తను పూర్తిగా ఒంటరి. రేడియో కూడా మూగబోయింది. ఆవరించిన నిశ్శబ్దంలో, దట్టమైన పొగమంచులో, తన ట్రక్ హెడ్లైట్ల వెలుగులో రాఘవ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయేలా చేసే ఒక ఆకారాన్ని చూశాడు. రోడ్డుకి సరిగ్గా మధ్యలో ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె తల పైకెత్తి చూసింది. ఆమె కళ్లల్లో జీవం లేదు, ఖాళీగా ఉన్నాయి. కాన్పూర్ అని చాలా బలహీనంగా అంది. ఏదో తేడాగా ఉందని రాఘవ్కి బలంగా అనిపిస్తోంది. అయినా సహాయం చెయ్యాలనే ఆలోచనతో బండి ఆపాడు. ఆమె ట్రక్లోకి ఎక్కగానే క్యాబిన్లో వాతావరణం మొత్తం మారిపోయింది. ఒక వింతైన నిశ్శబ్దం. ఆమె కనురెప్ప కూడా వేయట్లేదు. అసలు ఊపిరి తీసుకుంటున్నట్టే అనిపించట్లేదు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ అసహజమైన నిశ్చలత రాఘవ్ను మరింత భయపెట్టింది. అంతలోనే క్యాబిన్ లోపలున్నట్టుండి చలి పెరిగిపోయింది. ఎంతలా అంటే రాఘవ్ నోటినుంచి ఆవిరివచ్చేంత. హెడ్లైట్లు మినుకుమినుకుమని ఆగిపోయాయి. అంటే ఆమె ఉనికి కేవలం మానసికంగానే కాదు, భౌతికంగా కూడా తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇక భయంతో వణికిపోతున్నాడు రాఘవ్. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. అప్పుడే దూరంగా రోడ్డు పక్కన ఒక ధాబా లైట్లు కనిపించాయి. ఏదో భద్రత దొరుకుతుందని, సమాధానాలు దొరుకుతాయని ఆశించి ట్రక్ని అటువైపు నడిపాడు. ఒక కప్పు టీ తాగి వద్దామని కిందకి దిగాడు. అలా దిగి వెనక్కి తిరిగి చూసేసరికి షాక్! ఆ మహిళ లేదు. క్యాబిన్ ఖాళీగా ఉంది. ఇంకా దారుణం ఏంటంటే డోరు లోపల్నుంచి లాక్ చేసి ఉంది. అసలామె ఎలా మాయమైందో రాఘవ్కి అర్థం కాలేదు. దిమ్మ తిరిగిపోయింది. భయంతోనే ఆ ధాబాలోకి వెళ్లాడు రాఘవ్. అక్కడ ఆ ధాబా ఓనర్ శంభు అనే ఒక ముసలాయన ఆ బైపాస్ వెనతున్న ఒక విషాదకరమైన, భయంకరమైన కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథ మీరా అనే ఒక మహిళది. శంభు చెప్పిన కథ విన్నాక రాఘవ్ తనను తాను సమాధానపరుచుకున్నాడు. బహుశా నేను అలిసిపోయి ఉండటం వల్ల ఇదంతా నా భ్రమేమో అనుకున్నాడు. దాన్ని ఒక కట్టుకథగా కొట్టిపారేసి మళ్లీ తన జర్నీ స్టార్ట్ చేద్దామని డిసైడయ్యాడు. హమ్మయ్యా అనుకుంటూ ట్రక్ క్యాబిన్లోకి ఎక్కాడు. అంతా నార్మల్గానే ఉంది. ఒక క్షణం ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ పీడకల అయిపోయింది, అనవసరంగా భయపడ్డాను అనుకున్నాడు. కాని ఇంజిన్ స్టార్ట్ చెయ్యబోతుండగా వెనుక ఉన్న స్లీపర్ బెర్త్ నుంచి ఒక చల్లని గుసగుసలాడే స్వరం వినిపించింది. లిఫ్టిచ్చినందుకు థాంక్స్. ఆ క్షణం రాఘవ్ రక్తం గడ్డకట్టుకుపోయింది. తను ఒంటరిగా లేడు. భయంతో వణుకుతూ రియర్వ్యూ మిర్రర్లో చూశాడు. ఆమె అక్కడే ఉంది. కాని ఈసారి ఆమె తల పూర్తిగా 180 డిగ్రీలు వెనక్కి తిరిగి ఉంది. ఆమె కళ్ళు, కనుపాపలు లేకుండా తెల్లగా ఉన్నాయి. మరి ఆమె నవ్వుతోంది. ఆ భయంకరమైన దృశ్యంతో రాఘవ్ ధైర్యం మొత్తం ముక్కలైపోయింది. ఆ రాత్రి ఎలాగోలా గడిచింది, తెల్లారింది. కాని రాఘవ్ జీవితం మాత్రం ఎప్పటికీ మునుపటిలా లేదు. అతను ఆ భయం నుంచి బయటపడ్డాడు కాని బిటూర్ బైపాస్ రహస్యం, ఆ వెంటాడే కథ మాత్రం ఇంకా ముగియలేదు. తర్వాత రాఘవ్కి తెలిసిన నిజం ఇంకా భయంకరమైనది. అదేంటంటే గత 20 ఏళ్లల్లో ఆ బైపాస్ మీద మొత్తం 7 డ్రైవర్లు మాయమైపోయారు. ప్రతిసారి వాళ్ల ట్రక్కులు రోడ్డు పక్కన ఇంజిన్ ఆన్లో ఉండి ఖాళీగా కనిపించాయి. 7. అసలు మీరా ఆత్మ ఎందుకిలా చేస్తోంది? తన పగ తీర్చుకోవడానికే. తన చావుకు కారణమైన ట్రక్ డ్రైవర్ ఆత్మ కూడా ఆ రోడ్డు మీద చిక్కుకుపోయిందని, అందుకే ఆమె అక్కడ ఆగిన ప్రతి ఒక్కరినీ వెంటాడుతూ తన విషాదచక్రంగా బంధిస్తుందని అక్కడి వాళ్లు నమ్ముతారు. రాఘవ్ అయితే ఆ రాత్రి నుంచి బతికి బయటపడ్డాడు. కాని అతన్లో ఆ భయం మాత్రం చావలేదు. అప్పట్నుంచి అతను ఎప్పుడూ, ఎప్పటికీ రాత్రిపూట హైవే మీద ఎవ్వరికోసమూ ఆగలేదు. ఒకప్పుడు ధాబా కథల్ని నమ్మని రాఘవే ఇప్పుడు తనే ఒక హెచ్చరిక కథగా మిగిలిపోయాడు. ఈ కథ విన్నాక మనందర్లో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒకవేళ రాత్రిపూట దట్టమైన పొగమంచులో ఒక ఒంటరి రోడ్ మీద ఎవరైనా సహాయం కోసం నిలబడితే ఎవరైనా ఆగుతారా? లేక భయంతో ముందుకెళ్ళిపోతారా?